హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రుద్ర బ్రిడ్జ్ ఛానల్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? అందరికీ వైకుంఠ ఏకాదశి అంటారు, ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. నేనైతే ఒక ఎక్సలెంట్ గుడికి తీసుకెళ్తున్నా. అది మీకు నచ్చుతుంది కావచ్చు. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చాలా మందికి తెలుసు కావచ్చు, నాకైతే తెలియదు. నేను నియర్ బై సికింద్రాబాద్లోనే ఉంటా, కానీ నాకైతే తెలియదు ఇక్కడ ఇంత మంచి టెంపుల్ ఉందని. ఇంకా నేను వెళ్ళిన ఫ్రెండ్స్, చాలా మంచిగా ఉంది. తెలిసిన వాళ్ళు లైక్ చేయండి, తెలియని వాళ్ళు కూడా లైక్ చేయండి, దర్శనం చేసుకోండి. చాలా మీ మనసుకైతే చాలా తృప్తి కలుగుతుంది. ఎవరైనా బాధలు ఇక్కడన్నా చాలా రిలాక్స్ అవుతారు ఈ గుడికి వెళ్తే. ఇంకా నేనైతే లైన్లో లేట్ చేయకుండా దర్శనానికి నేను మా ఫ్యామిలీ అయితే లైన్లో మంచిగా వెళ్తున్నాము. అన్ని దేవుళ్ళ గుడులు ఉన్నాయి. చాలా మంచిగా అనిపించింది నాకు. కళ్ళకైతే చాలా ఒక పండగలాగా చాలా రిలాక్స్ అయినా నేను ఆ గుళ్ళకి వెళ్ళినాక. నాకు చాలా పిచ్చి దేవుళ్ళు అంటే గుళ్ళకి వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలని. చూడండి ఫ్రెండ్స్, అలివేలు మంగమ్మ, పద్మావతి, ఏడుకొండల స్వామి దర్శనం అయితే అయ్యింది. ఎక్కువనైతే ఉండనివ్వలేరు, ఎందుకనంటే ఫొటోస్ తీయొద్దన్నారు. రష్ అయితే చాలా ఉంది. ఇంకా నేను టెంకాయ అయితే కొట్టి ఇంకా మంచిగా మొక్కుకున్నా. అందరు బాగుండాలి, ఎవరెవరికైతే ఏ కష్టాలు ఉన్నాయో అన్ని కష్టాలు అందరి తీర్చేసి అందరు సంతోషంగా ఉండాలి, అందరు మంచిగా ఉండాలి, అందులో నేను నా ఫ్యామిలీ ఉండాలని మొక్కుకున్నా. అందరు మంచిగా ఉండాలి ఫ్రెండ్స్. చాలా పువ్వులతోటి డెకరేట్ చేసిండ్రు, లైటింగ్స్ చాలా మంచిగా ఉన్నాయి. చూడండి ఎంత బాగుంది. నాకైతే చాలా రిలాక్స్ అయినా టెంపుల్కి వెళ్ళి. నాకైతే ఈ ఇయర్ వైకుంఠ ఏకాదశికి అయితే నేను తిరుపతిలో ఉన్నట్టే ఫీల్ అయిపోయినా. ఇంకా అప్పుడే డోర్స్ ఓపెన్ చేసిండ్రు అయ్యవార్లు. మంచిగా మొక్కుకున్నాం ఫ్రెండ్స్. చాలా మంచిగా ఉంది టెంపుల్. మీరు కూడా నియర్ బై ఉంటే ఒక్కసారి వెళ్ళండి మీ ఫ్యామిలీ తోటి, చాలా రిలాక్స్ అవుతారు. నాకైతే చాలా రిలాక్స్ అయినా. నేనైతే ఇంకా వెళ్ళాలి ఇంకా ప్రతిసారి. ఇంకా మా పాప చూడండి ఫ్రెండ్స్, హాయ్ చెప్తుంది. చాలా మంచిగా ఉన్నాయి, మంచి రంగురంగుల ఫ్లవర్స్ తోటి చాలా మంచిగా ఉంది. తిరుపతికి మనం వెళ్ళే అవసరం అంటే అట్లా అనొద్దు, కానీ దూరంగా ఉంది, వెళ్ళే అవసరము ఉండదు. మనం చిన్నగా ఈ దర్శనం చేసుకుంటే అయిపోతుంది. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ అండి ఇది. ఇంకా మనం లాంగ్ అంటాం కదా అండి తిరుపతి అని, నియర్ బై ఉన్న గుళ్ళు దర్శనం చేసుకుంటే చాలా రిలాక్స్ అవుతుంది. తప్పుగా అనుకోకండి. నాకు ఫేవరెట్ టెంపుల్, నాకు ఫేవరెట్ స్వామి. నాకు ఎల్లమ్మ తల్లి కూడా ఇష్టమని చాలా వీడియోస్లలో చెప్పిన. నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టము. నేను చూడండి ఫొటోస్ కూడా దిగిన. తర్వాత చిన్న గౌశాల ఉంది. గౌశాలలో నాకు తెలియదు అక్కడ గౌశాల ఉంటుందని. చపాతి బెల్లం తీసుకురావాలి, రొట్టెలు బెల్లం నాకు తెలియదు. అయినా అక్కడిది కొద్దిగా గడ్డి తౌడు ఉండే మేము తినపెట్టినాము ఆవులకు. చాలా మంచిగా అనిపించింది. నెక్స్ట్ టైం వస్తే నేను రొట్టెలు బెల్లం తీసుకొని వెళ్తా. చాలా రిలాక్స్ అయినా. లోపలికి వెళ్ళిన మంచిగా మొక్కుకొని మంచిగా అనిపించింది. చాలా ఎంత ఆ స్మెల్ అయితే చాలా మంచిగా అనిపించింది. ఆవుల దగ్గరకు వెళ్ళి చాలా మంచిగా అనిపించింది. మా హస్బెండ్ అయితే నా తలపైన ఆ తోకతోని కొట్టిపిచ్చిండు. ఇంకా అన్ని దర్శనం అయిపోయింది. మేము లేట్ వెళ్ళినాం కదా ఫ్రెండ్స్, గుళ్ళు అయితే చాలా క్లోజ్ అయిపోయినాయి చాలా మటుకైతే. ఇంకా చాలా శివుంది ఉంది, వినాయకుంది ఉంది, చాలా ఉన్నాయి. ఇంకో స్వామిని మంచిగా అలంకరిస్తుండ్రు, ఊరేగింపు ఉందంట. ఇంకా మేమైతే చాలా, నా జన్మనైతే ధన్యం అయిపోయింది. చాలా చూసినాం, ఫొటోస్ కూడా దిగినాం ఫ్రెండ్స్. ఇంకా అన్ని వినాయకునికి అన్నిటికీ మొక్కిన అందరు బాగుండాలని. ఇంకా చాలా మంచిగా అనిపించింది. చాలా అంటే చాలా. మేమైతే ఆ స్వామి దగ్గర నిల్చొని వాళ్ళు డెకరేట్ చేస్తారు, వాళ్ళకి కొద్దిగా రిక్వెస్ట్ చేసి ఫోటోలు దిగినాం ఫ్రెండ్స్. నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.